రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. 2 నెలలు గడుస్తున్న ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేయడం లేదంటూ రోడ్డుపైకి వచ్చారు. రైతులకు బీజేపీ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కలెక్టర్ రాబోతాడు. కలెక్టర్ తెప్పించి లారీ పెట్టి జోక్పిస్తా. ఒక్క వడ్ల బత్త తెప్పిరు అంతే. కలెక్టర్ ఇక్కడ నుంచి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ వచ్చి మనకు గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐకేపీ కేంద్రంలో వండుకుంటే దాన్ని వీళ్ళకు రైతుల దగ్గర కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ కనబడుతుంది, మీరు ఎక్కడ దూక్కపోయారు, ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. మీ మీద రైతులందరూ కాదా, వీళ్ళు పండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డలకం చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటుగాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలో ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా, మీరు జిల్లాలో పర్యటించండి. ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు జాప్యంపై అయితే ఇటు సిద్దిపేట అలాగే హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి అక్కడ ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రైతుల ధర్నాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతుల పెద్ద ఎత్తున బయటకి ధర్నా చేపట్టారు. దీంతో రహదారులపై 2 వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ప్రధాన ఆవేదన ఏమిటంటే ఇప్పటికే 2 నెలలు దాటిపోయినా కూడా తమ ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయడం లేదని చెప్పి ఐకేపీ సెంటర్ల వద్ద వేలాది క్వింటాల వరి ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 90% వరకు కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే అలాగే నిలిచిపోయిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా బాగా లేకపోవడం రైతులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండలు పడుతుండగా మరోవైపు ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితులు నెలకొంది. దీంతో ధాన్యం తడిసి ముద్దుతుందేమో అని చెప్పి రైతులు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రంగు మారుతుంది, నాణ్యత తగ్గిపోతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు బీజేపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఒకవేళ వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోతే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఇంటి ముందు ధాన్యంతో నిరసన చేపడతామని చెప్పి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ తమ ఆందోళన చేపట్టారు. పోలీసులకు అక్కడ చేరుకుని పరిస్థితిని సర్దుమని చేశారు. అయితే రైతులు మాత్రం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత హామీ ఇచ్చే వరకు మేము తగ్గేది లేదని చెప్పి రైతులు మాత్రం చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వరి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని పలు మండలాల్లో ఇప్పటికే రైతులు ఆందోళన చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ మహేందర్. అదంతా కాలిపోయి